హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పురుషులకు అలాగే మహిళలకు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ అయితే చేస్తున్నారండి ప్రభుత్వము. అయితే ఈ కుట్టు మిషన్లు మనం పొందాలంటే మనం ఏ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోవాలి, అలాగే ఈ రెడీ చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ మనము ఎక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలి, సో మనకు ఈ కుట్టు మిషన్లు ఏ రూపంలో ఇస్తారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి అలాగే ఇతర ఇన్ఫర్మేషన్స్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం పేరు వచ్చేసి విశ్వకర్మ పథకం అండి. ఈ పథకానికి సంబంధించి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి. అయితే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే సో ముఖ్యంగా మహిళలు చూసుకున్నట్లయితే చాలామంది ఇళ్లలో ఉండి కూడా సో కుట్టు మిషన్ల ద్వారా సో చిన్న చిన్న దుస్తువులు కానివ్వచ్చు, అలాగే కొన్ని షాపుల్లో కూడా పనిచేస్తుంటారు. సో అలాంటి మహిళలు అలాగే పురుషులు కూడా చాలామంది కుట్టు మిషన్ల షాపుల్లో కానివ్వండి, ఇళ్లలో కూడా కొంచెం కుట్టుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి. అయితే ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క అకౌంట్, అంటే మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఈ రెండు మాత్రమే మీరు కంపల్సరీగా తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అయితే మనకు ఈ ఆధార్ కార్డు నెక్స్ట్ వచ్చేసి మన యొక్క బ్యాంక్ అకౌంట్ రెండు జెరాక్స్ కాపీస్ అనేది మనము ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి, సో దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తానండి. అయితే మన యొక్క ఆధార్ కార్డు నెక్స్ట్ వచ్చేసి మన యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఈ రెండు మనం జెరాక్స్ చేసుకొని తీసుకొని వెళ్ళాల్సింది మీ సేవా కేంద్రాలకు తీసుకొని వెళ్ళి మనమైతే అక్కడికి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో ఈ రెండు డాక్యుమెంట్స్ మనము జెరాక్స్ కాపీస్ ఇచ్చినట్లయితే వాళ్ళు మనకు సిఎస్సి పోర్టల్ ద్వారా అప్లై అయితే చేస్తారండి. అయితే గవర్నమెంట్ కూడా మనకు ఒక వెబ్సైట్ అనేది విడుదల చేశారు. అయినప్పటికీ ఆ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాలంటే కొంచెం కష్టమే అని చెప్పేసి చెబుతున్నాను. ఎందుకంటే సో ఆ వెబ్సైట్లో మనం స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాలంటే కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. సో దీని కారణంగా మనం ఏంటంటే మీ సేవా కేంద్రాలకు వెళ్తే కనుక వాళ్ళు 200 లేదా 300 రూపాయలు మీకు మీ దగ్గర రుసుము అనేది తీసుకొని సో వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసేస్తారండి. అప్లై చేసిన తర్వాత సో ఇది కుట్టు మిషన్లు అనేది మనకు ఈ పథకానికి సంబంధించి విడుదలైన వెంటనే మీకు ఫోన్ చేసి కానివ్వండి, లేదంటే కనుక అధికారులు మీ ఇళ్లకు వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ కుట్టు మిషన్లు అనేవి మనకి ఏంటంటే విశ్వకర్మ యోజన అని చెప్పేసి సో దీని కారణంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే సో ఈ కుట్టు మిషన్లు ఉచితంగా అయితే ఇస్తున్నారండి. అంటే మనకు ఒక స్టేట్కి 50,000 కుట్టు మిషన్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఒకవేళ సరిపోకపోయినా కానీ సో మళ్ళీ మేము అందిస్తాము. సో దీని కారణంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ 12 లక్షల కోట్లు అయితే బడ్జెట్ అనేది కేటాయించారండి. సో ఎవరన్నా ఉంటే కనుక అర్హులు తప్పనిసరిగా అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకోవాలంటే మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్తే కనుక అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.